It's all they made a one. They have embraced one ideology which is not applicable. Practical results wrong. అందుకని యూనివర్సిటీస్లో విద్యార్థులు నాయకులు ఉండొచ్చు, ఐడియాలజీస్ ఉండొచ్చు, పొలిటికల్ పార్టీ తాలూకు అఫిలియేటెడ్ గ్రూప్స్ ఉండొచ్చు. యాజ్ ఈచ్ వన్ ఆఫ్ యూ మేక్ ష్యూర్ వాట్ ఐడియాలజీ ఇస్ ఇట్ వర్త్ టు బి ఎంబ్రేస్డ్. మీరు ముందు చూడాలి, ఒక తరం తర్వాత చూడాలి, 2 తరాల ముందు చూడాలి. సో మేక్ ష్యూర్ వాట్ ఐడియాలజీ యూర్ ఎంబ్రేసింగ్. You embrace an ideology which will uphold dharma. You embrace an ideology which holds constitutional values. You embrace an ideology which will show gratitude to the nation which has given you birth. Ivi edi fulfill kaakapoyina dantlo there is a shortage in that ideology. There is a shortfall. Andukani meeru ఎంబ్రేస్ చేసుకునేటప్పుడు ఐడియాలజీని చాలామంది ప్రభావితం అయిపోతారు. మీరు చాలా ప్రభావితమైన వయసు ఇది. నా అలాంటి వాడు చెప్తే టక్మని నమ్మేస్తారు. యూ హ్యావ్ టు పుట్ మీ ఫర్ టెస్ట్. నేను 25 సంవత్సరాలు ఎందుకు ఉంటాను రాజకీయాలని చెప్తున్నానంటే ఐ లైక్ టు బి టెస్టెడ్. నిలబడాలి కదా. ఒకడు వచ్చి చేతులు ఒప్పుకుంటా వచ్చేసే కుదరదు. అట్లా నువ్వు నిలబడాలి, నలగాలి. నేను ఇదే మాటలు 2014లో చెప్పేవాడిని కాదు, 2025కి చెప్తున్నాను. నలిగి మాట్లాడుతున్నా, దెబ్బతిని మాట్లాడుతున్నా. అలాగే లైఫ్ టైం, జీవితకాలం మీరు ప్రతి ఐడియాలజీని మీరు టెస్ట్ చేయాలి. యువర్ థింకింగ్ మైండ్స్, యువర్ కేపబుల్ మైండ్స్. అందుకని మీరు ఎవ్రీ ఐడియాలజీ గో బియాండ్ కమ్యూనిటీస్, గో బియాండ్ కాస్ట్. మన అన్ని సోషల్ నార్మ్స్ తీసేయలేం, కానీ వెన్ ఇట్ కమ్స్ టు కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద యూ లుక్ అవుట్ ఫర్ హ్యుమానిటీ, లుక్ అవుట్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద నేషన్, లుక్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ సొసైటీ. ఇవన్నీ ఆలోచించి దాంతోపాటు మీరు బంగారు భవిష్యత్తు మీకు ఉండాలి మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఇట్ ఆల్ నీడ్స్ వన్ రైట్ మైండ్. మీలో ఎంత శక్తి ఉందో మీకు తెలియదు. ఒక్కొక్కరు మీ గురించి మీకు తెలియదు. మీలో ఉన్నది ఒక న్యూక్లియర్ ఎనర్జీ, మీది విస్ఫోటన ఉంటుంది మీలో. అది మీరు ట్యాప్ చేయగలగాలి. ఎంత అమేజింగ్ పొటెన్షియాలిటీ ఉంటుందంటే నాలంటూ ఒకటి చేయగలిగాడు. ఎప్పుడో ఒక 30-40 years బ్యాక్ నేను అనుకునేవాడిని, కలలు కానివ్వండి, నాకు ఇలా చేయాలి అంటే ఇట్ ఆల్ నీడ్స్ వన్ థాట్. ఎప్పుడైతే యద్భావం తద్భవతి అనే ఒక భావాన్ని మీరు పెట్టుకుంటారో, ఒక భావాన్ని నమ్ముతారో, దట్ భావ బికమ్స్ మంత్ర, దట్ మంత్ర బికమ్స్ సాధన, దట్ సాధన విల్ గివ్ యూ రిజల్ట్స్. ఎప్పుడు మీరు ఏదైనా సరే, గుడ్ బ్యాడ్, ఏదైతే మీరు బలంగా పట్టుకుంటారో మీకు అదే ఇస్తుంది. సో అలాంటి అద్భుతంగా ఒక బలమైన ఆలోచనలతోటి, ఒక నిర్దిష్టమైన ఆలోచనలతోటి దేశానికి ఉపయోగపడేది, మీకు ఉపయోగపడేది, మీ తల్లిదండ్రుల్ని గర్వంగా మీ వైపు మీ గురించి చెప్పుకునేలాగా, మీ స్నేహితులందరూ గర్వపడాలి చెప్పుకునే భావజాలాన్ని, చదువుల్ని చదివి మీరు మన దేశానికి, సమాజానికి మీకు ఎంతో ఉపయోగపడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఇలాంటి అవకాశాలు ఇచ్చిన ఆంధ్ర యూనివర్సిటీని, ఈ ఆంధ్ర యూనివర్సిటీ జ్ఞానదీపంగా నిరంతరం ప్రకాశిస్తూ నిలవాలి. మీరు ప్రతి ఒక్కరూ ఒక బాధ్యత గల భారత పౌరులుగా, దూరదృష్టి గల నాయకులుగా, నాయకులు అంటే నాట్ జస్ట్ పొలిటికల్ లీడర్స్ అట్ ఎవ్రీ రోల్, ఎవ్రీ డొమైన్ ఎదగాలని ఆశిస్తూ, మీరు అద్భుతమైన విజయాలను సాధించాలని ఆశిస్తూ, మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. జై భారత్, జై హింద్.